హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 17. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఉన్న చిన్న ఇంటిని, అందులో ఉన్న కొన్ని వస్తువులనే అందంగా నీటుగా సర్దింది. తరువాత ఇంట్లో పనులు అన్నీ పూర్తి చేసి హారికాని రెడీ చేయడానికి వెళ్తారు సరళగారు. హారిక కూడా రోజుటిలానే ఉదయాన్నే నిద్రలేచి వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు పెట్టేసి స్నానం చేసి పూజ పూర్తి చేసింది. ఆ రోజే పెళ్లి చూపులు అని ఆమెకు ముందు రోజు రాత్రే తల్లిదండ్రులు చెప్పడంతో ఏదో దిగులు బెంగ వచ్చి చేరగా అన్యమనస్కంగానే ఆ పనులు చేసుకుంటూ పోతుంది. పూజ చేసేటప్పుడు కూడా దేవుణ్ణి దాని గురించే వేడుకుంది. ఇప్పుడు ఈ సంబంధం కుదిరితే నేను కొత్త వాళ్ళతో వాళ్ళింటికి వెళ్ళిపోవాలా స్వామి? నాకేమీ అర్థం కావడం లేదు. ఏదో తెలియని ఆందోళన, బాధ కలుగుతున్నాయి. నీకు ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యి. అంతా నీ మీదే భారం వేస్తున్నాను అని దండం పెట్టుకుని వస్తుంది. రోజులాగా ఆ రోజు ఉదయాన్నే పొలం వెళ్ళే పని లేకపోవడంతో అన్నం కూరలు ఇప్పుడే వండనవసరం లేదు బంగారం. కేవలం టిఫిన్లు మాత్రమే చేసేసి గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తారు సరళగారు. తల్లి మాటతో హారిక టీ పెట్టి తల్లిదండ్రికి ఇచ్చేసి తను ఒక గ్లాస్ తాగి టిఫిన్లోకి పూరి ఆలూ కర్రీ చేసేసి తన రూమ్కి వెళ్తుంది. సరళ సత్యం గారు త్వరగా పాలు పిండే పని పూర్తి చేసుకుని ఇంట్లోకి రావడంతో సరళ గారు టిఫిన్ తినడానికి హారికాని పిలుస్తారు. హారిక కూడా వచ్చాక ముగ్గురు తినేసి గిన్నెలు అవి క్లీన్ చేసి కిచెన్ కూడా నీట్గా సర్దుకుంటారు. ఆ తరువాత సత్యం గారు తన బంధువుకి కాల్ చేసి బయలుదేరారా అని అడగడంతో హా బావా, ఇప్పుడే బయలుదేరుతున్నాం అని చెప్తాడు ఆ సదరు బంధువు. ఓ అలానే, జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసిన సత్యం గారు పెళ్లి వాళ్ళు బయలుదేరారన్న విషయాన్ని సరళగారికి చెప్తారు. ఓహో, అప్పుడే బయలుదేరిపోయారా? అయ్యో, వాళ్ళ కోసం స్వీటు హాటు అవన్నీ కాస్త సర్ది పెట్టండి. ఈలోపు నేను అమ్మాయిని రెడీ చేస్తుంటాను. అసలే మొదటి పెళ్లి చూపులు ఏమవుతాయో ఏమో అని నేను ఊర్లో ఎవరికి కూడా చెప్పలేదు. అందుకే సాయం చేసేకి కూడా ఎవరూ లేరు. వాళ్ళు వచ్చేటప్పటికి కూడా అమ్మాయి రెడీ అవలేదు అంటే అస్సలు బాగుండదు అంటూ హడావిడి పడిపోతుంటారు సరళగారు. ఆమె హడావిడి కంగారు చూసిన సత్యంగారు, అబ్బా సరళ, నువ్వు ప్రతి చిన్నదానికి ఇలా కంగారు పడిపోకు. ఆ కవర్లలో ఉండే స్వీట్స్ హాట్స్ ప్లేట్స్లో పెట్టాలి అంతేగా. ఆ పని నేను చేస్తాలే, నువ్వు వెళ్ళి అమ్మాయిని సిద్ధం చెయ్యి అని నవ్వుతూ చెప్తారు. ఇలా అన్నారు బాగుంది అంటూ హారిక త్వరగా పద పద, నిన్ను రెడీ చేస్తా. వాళ్ళు బయలుదేరారంట, పక్క ఊరేగా, ఎంతసేపట్లోకి వస్తారు అంటూ హారికాని తొందర చేసి రూమ్లోకి తీసుకెళ్తుంది. సరళగారి తొందరకి చిన్నగా నిట్టూర్చి స్వీట్స్ సర్దడానికి వెళ్తారు సత్యం గారు. గదిలోకి తీసుకెళ్లిన సరళగారు, హారియమ్మ, ఇందాక ఎలానూ స్నానం చేసేశావు కాబట్టి ఇప్పుడు ముందెళ్ళి కాస్త ఆ మొహాన్ని మళ్ళీ సబ్బుతో కడుక్కుని రాపు. ఇందాక వంటింట్లో ఉండి చెమట పట్టినట్టుంది అని మొహం కడుక్కోరమ్మని పంపుతుంది. హారికకి ఏంటో అదంతా అయిష్టంగా ఉన్నా తల్లి తండ్రితో ఏమీ చెప్పలేక మౌనంగా వెళ్ళి మొహం కడుక్కుని తుడుచుకుంటూ బయటికి వస్తుంది. ఆలోపు హారిక బట్టల్లో ఈ మధ్య కాలంలో కొని తెచ్చి జాకెట్ కుట్టిపెట్టి ఉన్న ఒక మంచి చీర, దాని జాకెట్ తీసి మంచం మీద పెట్టి ఉంచారు సరళగారు. హారిక రాగానే లంగా జాకెట్ ఇచ్చి ఇప్పుడు వేసుకుని ఉన్న బట్టలు మార్చి అవి వేసుకోమని చెప్తారు. హారిక ఏమీ మాట్లాడకుండా తల్లి చెప్పింది చేసుకుపోతుంది. హారిక బ్లౌజు పెట్టికోట్ మార్చుకోగానే సరళగారు గబగబా చీర కట్టేస్తారు. మామూలుగా అయితే హారికకి చీర కట్టుకోవడం వచ్చు, కానీ సరళగారంత చక్కగా కట్టుకోవడం రాదు. అందుకే ఇప్పుడు తనే దగ్గరుండి చీర కట్టి చక్కగా కూతురు పొడవైన జడ అల్లి మల్లెలు కనకాంబరాలు జడలో తురిమి, మెడలో చిన్న నెక్లెస్, చేతికి నిండుగా గాజులు, చెవులకి ఆ నెక్లెస్ మీద చేయించిన కమ్మలు, నుదుటిన చిన్న స్టిక్కర్,
దాని కింద కుంకుమ, అంతే. సింపుల్గా అయినా అందంగా రెడీ చేస్తారు. అంతా అయిపోయాక కూతుర్ని ఒకసారి చూసి, నా బంగారం ఎంత చక్కగా ఉందో, నా దిష్టే తగిలేలా ఉంది అంటూ మెటికలు విరిచి చెవి వెనుక దిష్టి చుక్క కూడా పెడుతుంది. అమ్మా, ఏంటి ఇదంతా, నువ్వు మరీను అని హారిక వారిస్తున్నా, నీకు తెలియదు, నువ్వు ఉండు బంగారం, ఈ చీరలో నువ్వు ఎంత అందంగా ఉన్నావో అంటూ ఆమె పని ఆమె చేసేసి, ఆ వచ్చే వాళ్ళకి నువ్వు నచ్చి, నీకు వాళ్ళు నచ్చితే ఈ సంబంధం ఖాయమైపోతే బాగుండు. ఎవరికైనా సరే తొలి మలి సంబంధాలు కుదరడమే మంచిది. లేదంటే నలుగురు నాలుగు రకాలుగా చెవులు కొరుక్కుంటారు. ఏదో ఒక లోపం ఉందని, అందుకే వచ్చిన సంబంధం వాళ్ళు ఖాయం చేసుకోలేదని ఇలా ఏవేవో పుకార్లు పుట్టిస్తారు. నీ విషయంలో అలాంటివి జరగకుండా 1, 2 సంబంధాల్లో పెళ్లి కుదిరిపోతే బాగుంటుంది. అయినా నా పిచ్చి కానీ, నా బంగారు తల్లిని నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా అని తను అంటూ ఉండగానే బయట ఆటో ఆగిన శబ్దం వినిపిస్తుంది. "హ్మ్, అదిగో పెళ్లి వాళ్ళు వచ్చినట్టున్నారు. నేనెళ్ళి మర్యాదలు చెయ్యాలి. నువ్వు నేను పిలిచినప్పుడు వద్దువు, ఇక్కడే కూర్చో" అంటూ ఫ్యాన్ కింద కూర్చోపెట్టి హడావిడిగా బయటికి వెళ్తారు సరళగారు. తల్లి మాటలు విన్న హారిక మనసంతా ఏదోలా అయిపోయింది. వచ్చిన సంబంధం కుదరకుంటే ఆడపిల్ల గురించి ఇలా కూడా మాట్లాడుకుంటారా? వచ్చిన అబ్బాయి అమ్మాయి ఒకరికి ఒకరు నచ్చబల్లేదా? ఇరు కుటుంబాలు ఇష్టపడబల్లేదా? అందులో ఏ ఒక్కరికి నచ్చకున్నా ఎలా చేస్తారు పెళ్ళి? సంబంధం కుదరకుంటే ఆడపిల్లలో లోపాలు దోషాలు ఉన్నట్టా? ఇదెక్కడి న్యాయం అని మనసులో అనుకుంటూ, ఇప్పుడు నా విషయంలో ఏం జరుగుతుందో, నా గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటారో ఊర్లో జనాలు అని కొత్త దిగులు పడుతుంది హారిక. బయటికి వెళ్ళిన సరళగారు ముందు వంటింట్లోకి వెళ్ళి సత్యం గారు సర్దినవి ఒకసారి చూసి, లోపల ఉన్న గాజు గ్లాసులు అవి కడిగి పెడుతుంది జ్యూసులు పోసివ్వడానికి. అవి బయట పెట్టేసి ఫాస్ట్గా వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళి సత్యం గారి పక్కన నిల్చుని ఆటో దిగి వస్తున్న పెళ్లి వాళ్ళని నవ్వుతూ పలకరించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు అందిస్తారు. పెళ్లి చూపులకి అబ్బాయితో కలిసి 5 మంది వచ్చారు. సత్యం గారి బంధువు, పెళ్లి కొడుకు, అతని అమ్మా నాన్న, అక్క కాబోలు అందరికీ మర్యాదగా ఆహ్వానం పలుకుతారు సత్యం దంపతులు. డైరెక్ట్గా అబ్బాయిని చూసిన సత్యం సరళగార్లు, అబ్బాయి ఫోటోలో కంటే బయటే బాగున్నాడు, ఈ సంబంధం కుదిరితే బాగుండు అని మనసులోనే అనుకుంటూ వారిని ఇంట్లోకి తీసుకుని వెళ్తారు. అబ్బాయి వాళ్ళు వెళ్ళి వాళ్ళు చూపించిన కుర్చీలలో వరుసగా కూర్చుంటారు. సత్యం గారి బంధువు ఇరు కుటుంబాలని ఒకరికి ఒకరిని పరిచయాలు చేస్తారు. అబ్బాయి తల్లి, తండ్రి, అక్క ఇంటిని ఒకసారి కళ్ళతోనే స్కాన్ చేసేసి, ఇల్లు చిన్నగా ఉన్నా నీట్గా పెట్టుకున్నారు, పర్లేదు, చూడడానికి బాగానే ఉంది, అమ్మాయి ఎలా ఉంటుందో ఇతను అమ్మాయి ఫోటోలు అడిగినా లేవని అన్నారు అని అనుకుంటూ, అమ్మాయి రెడీ అయిందా అండి అని అడిగారు చిన్నగా. హా, రెడీ అయిపోయిందండి, నేనెళ్ళి తీసుకొస్తాను, ఈలోపు మీరు ఇవి తింటూ ఉండండి అంటూ స్వీట్స్ హాట్స్ పెట్టి ఉన్న ప్లేట్స్ వాళ్ళకి అందిస్తూ చెప్తారు సరళగారు. వాళ్ళు అలాగే అన్నట్టుగా తల ఊపి ఆ ప్లేట్స్ అందుకోవడంతో సరళగారు హారిక ఉన్న గదిలోకి వెళ్తారు. ఆ సదరు పెళ్ళికొడుకు చుట్టూ చూసి, అబ్బా, అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో అని నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది, అసలే ఫొటోస్ కూడా చూడకుండా వచ్చాను, ఇక్కడేమో అమ్మాయిని ఇంకా తీసుకురాలేదు, ఈ బంధువు చెప్పడం ఏమో మా కోడలు బంగారు బొమ్మలా ఉంటుంది, పేరే పెట్టనవసరం లేదు, మీరే చూస్తారుగా అంటూ మాటలు బాగా చెప్పాడు. ఆ మాటల్లో నిజం ఎంత ఉందో చూడాలి అనుకుంటూ సరళగారు వెళ్ళిన రూమ్ వైపే చూస్తుంటాడు. పెళ్ళికొడుకు చూపులు, అతని మొహంలో భావనలు గమనించిన బంధువు అతని పక్కకి జరిగి, ఏంటబ్బాయ్, మా అమ్మాయిని చూడడానికి భలే తొందరగా ఉన్నట్టున్నావు అంటూ చలోక్తి విసురుతారు. ఆ మాటలకి ఆ అబ్బాయి చిన్నగా నవ్వేస్తూ, వచ్చింది చూడడానికే కదా, మరి ఫోటోలు కూడా చూపించలేదు మీరు, అందుకే బయటికి వస్తే చూద్దాం అన్న ఆశ ఉంటుందిగా అంటాడు. "హహహ, మీ వయసులో ఆ మాత్రం తొందర ఉంటుందిలే కానీ, మరి కాసేపట్లో నీ ఆశ తీరుతుంది, ఆలోపు ఆ స్వీట్స్ తిను" అంటారు బంధువు. అనుకుంటూ ఒక స్వీట్ తీసుకుని తినే పనిలో పడతాడు పెళ్ళికొడుకు. గదిలోకి వెళ్ళిన సరళగారు మరొకసారి చీరని సర్ది, పద, వాళ్ళు హాల్లో కూర్చుని ఉన్నారు అంటూ
ఆమెతో తెచ్చిన జ్యూస్ గ్లాసుల ట్రే హారిక చేతిలో పెట్టి బయటికి తీసుకుని వెళ్తారు. ఈ పెళ్లి చూపులు ఎలా జరుగుతాయో, అమ్మాయి అబ్బాయి ఒకరికి ఒకరు నచ్చుతారో లేదో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.